పార్టీ మారినట్లు ఆధారాలు లేవు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తేల్చేసిన స్పీకర్ మొత్తానికి ఊహించినట్లుగానే అంటే ఇదంతా కూడా ముందుగా అనుకున్నట్లుగానే స్పీకర్ గారు ఏదైతే నిర్ణయం చెబుతారో ఇది మొత్తం ప్రజాప్రతినిధులకి తెలుసు, మీడియాకి తెలుసు, ప్రజలకి తెలుసు. ప్రజలు ఏదైతే అనుకున్నారో అదే జరిగిద్ది. దానం నాగేంద్ర గారు కంటెస్ట్ చేశారు కాబట్టి ఆయనకు తప్పని పరిస్థితి ఏర్పడింది. కడెం శ్రీహరి గారిది డౌట్ఫుల్గా ఉంది. మరి ఈ రెండే అంశాలు మరి మిగిలినటువంటి వాళ్ళందరూ కప్పుకున్నటువంటివి కాంగ్రెస్ కండవాలు కాదు, జాతీయ కండవాలు అని చెప్పారు. కాదు, అసలు వాళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీలోనే జారలేదు, వాళ్ళు మా పట్ల ప్రేమతో ఆప్యాయతతో వచ్చారని చెప్పారు. రాజకీయాల్లో మరీ ఇటువంటి ఆశ్చర్యకరమైనటువంటి, విచిత్రకరమైనటువంటి, దౌర్భాగ్యకరమైనటువంటి, వినూత్నమైనటువంటి సంఘటనలని ఇంకా ఎన్ని చూడాలో ప్రజలు, ఎన్ని చూసి భయపడాలో, ఎన్ని చూసి ఆనందపడాలో, ఎన్ని చూసి నవ్వుకోవాలో, ఎన్ని చూసి వాటిని చర్చ జరపాలో అనేటువంటిది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే వాళ్ళు పార్టీ మారారు, వాళ్ళు వచ్చి పార్టీలో చేరారు. కాకపోతే దాన్ని అది అట్లా వెళ్ళటం వల్ల మళ్ళీ ఎన్నికలు ఉత్పన్నం అవుతాయి, దానివల్ల మళ్ళీ వివాదం ఏర్పడిద్ది. మళ్ళీ గెలిస్తే ఓ రకంగా ఉంటుంది, గెలవకపోతే ఇంకో రకంగా ఉండిద్ది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మేము జారలేదన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని వాళ్ళకు ఒక గైడెన్స్ చేసి మేము జారలేదు, మేము అభివృద్ధి కోసం గెలిచామనేటువంటి చెప్పారు. వాళ్ళు అభివృద్ధి కోసం గెలిచామన్నారు. స్పీకర్ గారు కూడా అభివృద్ధి అంటే ఎప్పుడు కూడా ఆధారాలు ముఖ్యం, ఆధారాలు లేవు కాబట్టి సరే వాళ్ళు అందుకని దానికి వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే దానం నాగేంద్ర గారు ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత ఆయన ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేశాడు కాబట్టి ఆయన అనర్హత వేటు పడేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. అందుకని చెప్పని ఇప్పుడు ఆయన కడెం శ్రీహరి గారి ఇద్దరు ఉన్నట్టుంది. మరి దానం నాగేంద్ర గారికి అయితే ఎలక్షన్ తప్పదు. మిగిలినటువంటి వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. క్లీన్ చిట్ ఇచ్చి అసలు మీరు బీఆర్ఎస్ పార్టీలో మీరే ప్రథమ నాయకులు, మీరు బీఆర్ఎస్ పార్టీలో మీరు పోరాడుతూ ఉన్నారు, మీరు బీఆర్ఎస్ పార్టీకి మీరు కొమ్మలు, మీరు వృక్షాలు, మీరు వేళ్ళు మీరేను, మీరు కాంగ్రెస్ పార్టీలో జారలేదు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఓన్లీ మీరు అభివృద్ధి కోసమే గెలిచారు, మీరు ఓన్లీ కండవాలు కూడా అవన్నీ కూడా జాతీయ నేషనల్ ఫ్లాగ్స్ ఇవి అంతే తప్ప మీకు అసలు ఎక్కడా కూడా మీరు ఇది లేదు, అసలు మీ అంత మంచి వాళ్ళు లేరు, మీ అంత సత్యులు లేరు, మీరు అందరూ అసలు పార్టీకి మీరు నిబద్ధులు, మీరు కాంగ్రెస్ పార్టీకి మీరు అసలు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని మీరే కాపాడుతున్నారని చెప్పని వాళ్ళకు బలమైనటువంటి ఒక సర్టిఫికేట్ ఇచ్చి స్టాంప్ వేసి వాళ్ళని ఆ సర్టిఫికేట్ తోటి వాళ్ళు బయటికి పంపించారు. ఓకే, సంతోషం. ఎందుకంటే అది పొలిటికల్, వీళ్ళున్న అదే పని చేస్తారు, వాళ్ళున్న అదే పని చేస్తారు. ఇప్పుడు వీళ్ళున్నారని చేశారు అంటలా నేను, వాళ్ళున్న అదే పని చేస్తారు, వాళ్ళున్న అదే పని చేస్తారు. ఈ పరిస్థితి ఇంకో పార్టీ ఉన్న అదే పని జరిగింది, ఇంకో పార్టీ అంటే రాజకీయం పొలిటికల్ సిస్టమ్ అనేటువంటిది అలా తయారైపోయింది.